అంతా ఒకటే మాట, పుష్ప 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 వైల్డ్ ఫైర్ తగ్గేదేలే, ఈసారి అసలు తగ్గేదేలే టూ. అయితే మార్నింగ్ నుంచి కూడా మనం చూసాం పుష్ప టూ హవా ఎంత అలజడి రేపుతుందో. అయితే మెగా ఫ్యామిలీ నుంచి సాయిధరం తేజ్ గారు ఒక ట్వీట్ అయితే చేశారు తన ఎక్స్ అకౌంట్ లో. ఇప్పుడు ఇందాక ఒక 10 నిమిషాల క్రితం నాగబాబు గారు ఒక ట్వీట్ చేశారు. అంటే అతను పుష్ప గురించి మెన్షన్ చేయలే, అల్లు అర్జున్ గారి గురించి మెన్షన్ చేయలే. ఎక్స్ అకౌంట్ లో ఒక ట్వీట్ అయితే చేశారు. ఒకసారి ఆయన ఏం ట్వీట్ చేశారో ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తా. సో ఇది నాగబాబు గారి ఎక్స్ అకౌంట్. సో 24 క్రాఫ్ట్ల కష్టంతో వందల మంది టెక్నీషియన్లు శ్రమతో వేల మందికి ఉపాధి కలిగించి కోట్ల మందిని అలరించేదే సినిమా. ప్రతి సినిమా విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అందరినీ అలరించే సినిమాలానే ఆదరించాలని ఇక్కడ చూడండి ఒకసారి అందరూ కూడా ప్రతి మెగా అభిమానిని మరియు ప్రతి సినీ అభిమానిని కోరుకుంటున్నాను. సో ఇది నాగబాబు గారు ట్వీట్ చేస్తుంది. ప్రస్తుతం ఇది చాలా వైరల్ అవుతుంది. దాని కింద చాలా కామెంట్స్ వస్తున్నాయి. మీరు ఫ్రీగా ఉంటే సరదాగా కామెంట్స్ అన్ని కూడా చదవండి. మీకు కాసేపు నవ్వుకునే ఛాన్స్ అయితే దొరుకుతుంది. అయితే పుష్ప టూ సందడి అయితే మామూలుగా లేదు. జస్ట్ నేను ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ సంజయ్ థియేటర్కి వెళ్ళొచ్చా. అసలు ఇంకా వైల్డ్ ఫైర్ ఇంకా అంటే వాళ్ళు చాలా మంది చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చారు ఫ్యాన్స్. అండ్ చాలా మంది కూడా పుష్ప గురించి చాలా విషయాలు చెప్తున్నారు. ఒక్క రెండో సినిమాకి మొత్తం కూడా ఇండియన్ షేక్ చేశాడు అల్లు అర్జున్. ఒక పండగ వాతావరణం కూడా లేకుండా సాధారణంగా సినిమాలు ఎక్కువగా మన తెలుగు సినిమాలు ఎక్కువగా హిట్ అయ్యే ఛాన్సెస్ ఎప్పుడు దొరుకుతాయంటే పండగలకి పబ్బాలకి, సంక్రాంతికి కానీ దసరాకి కానీ ఇలాంటి టైంలోనే పెద్ద పెద్ద హీరోల నుంచి సినిమాలు వస్తున్నాయి. పైగా తెలుగు సినిమా శుక్రవారం వస్తుంది. ఈయన మాత్రం గురువారమే వచ్చాడు. అసలు ఏంటో ధైర్యం? సుకుమార్ అని ధైర్యం, డిఎస్పి అని ధైర్యం, లేకపోతే మైత్రి మూవీ మేకర్సా? మొత్తానికి అల్లు అర్జున్ ధైర్యంగా గురువారం వచ్చాడు. హిట్ అయితే కొట్టేశాడని నాకు అనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఇప్పటికే యుఎస్ఏ నుంచి కూడా కొన్ని రివ్యూస్ అయితే వచ్చాయి. సో ఆ రివ్యూస్ కూడా చాలా చాలా పాజిటివ్ గా ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని సీన్స్ ఎలా ఉన్నాయి కూడా చాలా మంది వివరించేస్తున్నాడు. బట్ నేను అవి బయటికి చెప్పి నేను స్పాయిల్ చేసే ప్రయత్నం అయితే నేను చేయను. మొత్తానికి అల్లు అర్జున్ 2024 ఎండింగ్ లో ఒక హిట్ కొట్టేశాడు. మరి కాసేపట్లో పుష్ప అలజడి మొత్తం దేశవ్యాప్తంగా మొత్తం కూడా వెదజల్లుతుంది. మరి ఎలా ఉంటుందో చూద్దాం. సో అంటే ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుంది? ఇక్కడ మన తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు మన తెలుగు హీరో కాబట్టి. మనకు కావాల్సింది అటు కన్నడ కానీ, కర్ణాటక కానీ, తమిళ్ కానీ, నార్త్ ఇండియా, ముంబై మొత్తం ఈ రాష్ట్రాల్లో అసలు ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ ఎలా తీసుకుంటారు పుష్ప టూని. పుష్ప 1 అయితే షేక్ చేసింది. పుష్ప టూని ఎలా తీసుకుంటారు అనేది మాత్రం మనం వేచి చూడాల్సిందే. ఒక పక్క మెగా ఫ్యాన్స్ జనసేన సంబంధించిన కొంతమంది అయితే పుష్పని బైకాట్ చేయాలంటూ కూడా బయట మాట్లాడుతున్నారు. మరికొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానుల సపోర్ట్ అయితే పుష్పకి దొరికిందనే చెప్పుకోవాలి. అండ్ సాయిధరం తేజ్ గారు ఎప్పుడైతే ఆయన ఎక్స్ అకౌంట్ లో ట్వీట్ చేశారో దాని తర్వాత కాసేపటికి అల్లు అర్జున్ గారు మై డియర్ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ తేజ్ అంటూ కూడా ఆయన కూడా ఒక విషయం అయితే రిప్లై ఇచ్చారు. సో అంటే పుష్ప సినిమాకి సపోర్ట్ దొరుకుతుంది. బట్ నాగబాబు గారు ఇదే టైంలో ఒక ట్వీట్ చేయడం, సినిమాలానే చూడాలి, మెగా అభిమానులకు సినిమాని ప్రేమించే వాళ్ళకు ఈ విధంగా ట్వీట్ చేయడం అంటే అసలు సపోర్ట్ చేస్తున్నట్టుందా, సపోర్ట్ చేయనట్టుందా, ఇది ఎవరికి కూడా అర్థం కావట్లేదు. మొత్తానికి నాగబాబు గారు ట్వీట్ అయితే ఒక ఆసక్తికరంగా మారింది. దీన్ని చాలా కామెంట్ చేస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు కొంతమంది. సో చూద్దాం ఇది మరి ఆయన ట్వీట్ దేనికి చేశారనేది రేపు